హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ. అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్గా రుబ్బుకోవాలి. అయితే ఇలా ఎందుకు చేస్తున్నానంటే చికెన్లో గ్రేవీ కొద్దిగా ఎక్కువ అవడం కోసం. అయితే ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో రుచికి తగ్గట్టు కారాన్ని, పసుపుని, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. అలాగే ముందుగా మనం పేస్ట్ పెట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసుకోవాలి. అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో కలర్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అయితే దానివల్ల మనకి లుక్ వైజ్గా బాగుంటుంది. అయితే బాగా కలుపుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పట్టుకుంటాయి. అయితే ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ముక్కకి ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టడం వల్ల ముక్క జ్యూసీగా మెత్తగా ఉంటుంది. అయితే ముందుగా మనము రైస్ను ఉడకబెట్టుకోవడం కోసం ఒక పాత్రలో గ్యాస్ వెలిగించి అందులో తగినన్ని నీళ్లు పోసుకొని అందులో ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 3-4 మిరియాలు, ఇలాచి, 1 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఉంటే, లేదు అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి తగ్గట్టు ఉప్పును యాడ్ చేసుకుంటే మనకి రైస్కి పర్ఫెక్ట్గా మసాలా పట్టుకుంటుంది. దానివల్ల రుచి కూడా వస్తుంది. అయితే ఇంకో బాండిలో చికెన్ ఉడకబెట్టుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ నెయ్యి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అయితే ఇందులో హోల్ గరం మసాలా అయిన 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 జాజి పువ్వు, 3-4 మిరియాలు, లవంగాలు, ఇలాచీలు 2, జీలకర్ర కొద్దిగా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న దాంట్లో ముందుగా మనం ఒక పెద్ద ఉల్లిపాయ గడ్డని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పైస్ కోసం 2 మిర్చిని కట్ చేసుకోవాలి. ఈ వేగిన తర్వాత మసాలాలు అందులో కట్ పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని 2 మిర్చీలను కూడా యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా వేగాలి అంటే మనము ఉల్లిపాయలు వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకుంటే తొందరగా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. దీనివల్ల మనకి గోల్డెన్ బ్రౌన్ రావడం వల్ల చికెన్ గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అయితే మనం బాగా వేపుకొని ఉంచాలి. వేపుకున్న వాటిలో మనం ముందుగా 1 గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా గంట సేపు మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలో మసాలా అన్నీ పడతాయి. దానివల్ల ముక్క టేస్టీగా, జ్యూసీగా బాగుంటుంది. అయితే తొందరగా ఉడికిపోతుంది కూడా. దీనివల్ల బిర్యానీ ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. అది మనం మ్యారినేట్ చేయకుండా మనం ఎలా చేసేస్తే ఉడకబెట్టుకోకుండా చేసినట్లయితే బిర్యానీ ప్రాసెస్ చాలా ఎక్కువ అవుతుంది, ముక్క ఉడకదు, దానివల్ల టేస్ట్ కూడా బాగుండదు. అయితే ఇది ఎంతసేపు ఉడకాలి అంటే మ్యాక్సిమం ఇది సగానికి సగం ఉడికిపోవాలి. దానివల్ల తర్వాత దమ్లో సగం ఉడుకుతుంది. అయితే ఈ పక్కన పాత్రలో వేసిన వాటర్ అనేది మరిగిపోతుంది. దాంట్లో ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని యూజ్ చేసుకోవాలి. నా దగ్గర బాస్మతి రైస్ లేదు, నార్మల్ వేరే రైస్ ఉంది. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రైస్లో బాగా పొడిగా రావాలి అంటే 1 చెక్క నిమ్మరసాన్ని కూడా యూజ్ చేసినట్లయితే అది పొడిగా తెల్లగా బాగుంటుంది. అయితే ఈ రైస్ ఎంతసేపు ఉడకాలి అనుకుంటే ఒక 70% ఉడకాలి. అది మధ్యన చూస్తూ ఉండాలి. లేదన్నట్లయితే అది బాగా ఉడికిపోయిందంటే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు. రైస్ పొడిగా ఉంటేనే బాగుంటుంది, లేదు అంటే మెత్తగా అయిపోతుంది.
మెత్తగా అయితే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు. అయితే ఈ పక్కన చికెన్ అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. అది అడుగంటిపోకుండా ఉండాలి. అడుగంటుకుంటే మళ్ళీ మాడిపోద్ది. దీన్ని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అది బాగా ఉడకాలి. ఈ పక్కన రైస్ కూడా చూస్తూ ఉండాలి. మెత్తగా అయిందంటే మనకి బిర్యానీ రాదు. ఇక్కడ కానీ చికెన్ కూడా ఆల్మోస్ట్ వస్తుంది. చూస్తూ ఉండాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి. నూనె బాగా తేలేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడే బాగా ఉడుకుతుంది. ఈ సైడ్ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇక నేను ఇది 70% ఉడికింది నా రైస్. అయితే నేను ఇప్పుడు వాచ్ చేస్తున్నాను. రైస్ని పర్ఫెక్ట్గా చూసుకొని ఉడకబెట్టుకోవాలి. అది ఎలాంటి రైస్ అయినప్పటికి కూడా దమ్ బిర్యానీ చేసాము అంటే ఖచ్చితంగా అది 70% ఉడకాలి. అంతకు మించి ఉడికిందా ఆ బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు. తెలిసే వాళ్ళకైతే నా వీడియో యూజ్ అవ్వకపోవచ్చేమో, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇటు సైడ్ కూడా చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక్కడ పక్కన వాచ్ పెట్టుకున్న రైస్ ఏమంటే నేను ఆ చికెన్ పైన టాప్ లేయర్లో వేస్తున్నాను. ఎందుకంటే నేను కొద్దిగా రైస్ కొద్దిగా చికెన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒకే లేయర్లో యూజ్ చేస్తున్నాను. అదే ఎక్కువ రైస్ యూజ్ చేసుకున్నట్లయితే, ఎక్కువ చికెన్ మీ దగ్గర కుక్ చేస్తున్నట్లయితే లేయర్లుగా వేసుకుంటే అది మసాలా మంచిగా రైస్కి పడుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగ నేను టాప్ లేయర్లో రైస్ని వేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా దానిపైన గార్నిష్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేశాను. దానివల్ల కలర్ అనేది బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యూజ్ చేశాను. దీనివల్ల మనకి పైన టేస్ట్ కూడా అరోమా బాగుంటుంది. అయితే ఇందులో ఒక 2 టిష్యూ పేపర్లని ఫోల్డ్ చేసి అందులో పైన భాగంలో పెట్టడం వల్ల మనకి గాలి బయటికి రాదు, దమ్ బాగా ఉంటుంది. అయితే కింద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ పైన దానిపైన ఈ బాండీ పెట్టి దమ్ చేసుకోవడం వల్ల మినిమం 15 మినిట్స్ దమ్ పెట్టాలి అండి. దానివల్ల పర్ఫెక్ట్గా మనకు బిర్యానీ రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందో. పొడి పొడిగా ఎంత రుచికరంగా తయారయ్యింది. దీన్ని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే రైతాతో కానీ చికెన్ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. నాదైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.